విష్ణుకుండినులు సామంతులలో ఒక ప్రసిద్ధి చెందిన వర్గానికి చెందిన వాళ్ళు, అంటే కాస్తో కూస్తో మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు. అసలైతే విష్ణుకుండినులు ప్రాచీన పల్లవుల తర్వాత విష్ణుకుండినులకి, ఆ విక్ష్వాకులు ప్రాచీన పల్లవుల తర్వాత విష్ణుకుండినులకి ప్రత్యేకత కలదు. అయితే వీళ్ళందరినీ వాళ్ళు సబార్డినేటర్గా పెట్టుకొని పరిపాలన చేశారు. ఆంధ్ర శాత వాళ్ళు మొత్తం 30 మంది చక్రవర్తులు పరిపాలన చేశారు. వీళ్ళలో మూడవ పులోమావి అనే చక్రవర్తి పరిపాలన చేస్తున్నప్పుడు అతని యొక్క అసమర్థతగా చేసుకొని దక్షిణ భారతదేశంలో తిరుగుబాటు వచ్చి రాజ్యాన్ని ముక్కలు చేసుకొని పరిపాలన చేసుకున్నారు సామంతులు. అలా సామంతులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్న వాళ్ళల్లో చాలామంది విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ప్రాచీన పల్లవులు అందరూ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అంటే మూడవ పులోమావితో శాతవాహన సామ్రాజ్యం పతనమై రాజవంశం సామ్రాజ్యం పతనమైనప్పుడు విష్ణుకుండినులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వీరు శాతవాహనులకు వీరు సామంతులు మొదట. ఆ తర్వాత వీళ్ళు కృష్ణా నదీ తీరములో పరిపాలన ప్రారంభించారు. కృష్ణా నదీ తీరంలో పరిపాలన చేసి దాదాపు 210 సంవత్సరాల పాటు వీళ్ళు ఆంధ్రదేశంలో సంస్కృతిని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఆర్య సంస్కృతిని, వేద సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేశారు. మరి వీళ్ళు ఎప్పటి నుంచి పరిపాలన చేసినట్టు ఆధారాలు ఉన్నాయంటే, వీళ్ళ యొక్క పరిపాలన మీద కొంతమంది చరిత్రకారులు భిన్న స్వరాలు వెలిబుచ్చారు. ఏం భిన్న స్వరాలు వెలిపుచ్చారంటే, వీళ్ళు 360వ సంవత్సరంలో పరిపాలన స్టార్ట్ చేసి 510వ సంవత్సరంలోనే వీళ్ళ పరిపాలన ఎందైందని చెప్పారు కొంతమంది చరిత్రకారులు. ఏమన్నారు, 360వ సంవత్సరంలో పోయినారు. ఒక ఆయన 310వ సంవత్సరంలోనే స్టార్ట్ అయిందన్నారు. ఏదేమైనా 360ని ప్రాతిపదికగా తీసుకుంటే 510వ సంవత్సరంతోనే వీళ్ళ పరిపాలన ఎండైందన్నారు కొంతమంది చరిత్రకారులు. కానీ బిఎన్ శాస్త్రి అనేటువంటి ఒక మన తెలంగాణ చరిత్రకారుడు, అంటే మన ఆంధ్రప్రదేశ్లో శాసనాల మీద అధ్యయనం చేసినటువంటి బిఎన్ శాస్త్రి, నల్గొండ జిల్లాకు చెందినటువంటి బిఎన్ శాస్త్రి ఆంధ్రదేశంలో రాజవంశాల మీద ఎంతో విస్తృతమైనటువంటి శాసన పరిశోధన చేసినటువంటి వ్యక్తి అనమాట. ఆయన్ని బిఎన్ శాస్త్రి అనరు, శాసనాల శాస్త్రి అంటారు. శాసనాల శాస్త్రి ఆ విధంగా శాసనాల మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అనమాట. ఈయన ఏమని చెప్పిందంటే, నా శాసన అధ్యయనం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు 510లో ఎండుగాలిది వీళ్ళ రాజవంశం. 618వ సంవత్సరం వరకు ఈ రాజవంశం కొనసాగింది. ఈ రాజవంశంలో 618వ సంవత్సరంలో ఈ రాజవంశ చివరి చక్రవర్తి మంచెన భట్టారకుడు అనేవాడు ఈ రాజవంశ చివరి పరిపాలకుడు. 610లో కూడా ఈ రాజవంశం ఎందుకు పతనమైందంటే, బాదామి చాళుక్య చక్రవర్తి, వాళ్ళని పశ్చిమ చాళుక్యులు అంటారు. బాదామి చాళుక్య చక్రవర్తి అయినటువంటి 2వ పులకేసి వేంగి ప్రాంతం మీదకు దండయాత్రకు వచ్చి మంచెన భట్టారకుడిని 618వ సంవత్సరంలో కూనార్ అనేటటువంటి సరస్సు దగ్గర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడించి విష్ణుకుండిన రాజ్యాన్ని చాళుక్య రాజ్యంలో కలిపి వాళ్ళ తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు అనే ఆయన బాదామి చాళుక్య చక్రవర్తి అయినటువంటి 2వ పులకేసి అనేటటువంటి ఆయన సోదరుడు. ఆ 2వ పులకేసి బాదామి చాళుక్యుల్లోనే ప్రసిద్ధి చెందిన చక్రవర్తి. ఆయన రాజ్య విస్తరణలో భాగంగా విష్ణుకుండిన చక్రవర్తి అయిన మంచెన భట్టారకుడిని ఓడించి, ఆ ప్రాంతంలో కూనార్ యుద్ధంలో ఓడించి ఆయన్ని తీసేసి తన సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధన్ని ప్రతినిధిగా పెట్టాడు. అది జరిగింది 618వ సంవత్సరంలో. అంటే విష్ణుకుండిన రాజవంశం 618వ సంవత్సరం వరకు కొనసాగిందని చెప్పింది ఎవరంటే శాసనాల శాస్త్రి ఆధారాలతో సహా వెలికి తీశాడు. అందుకని చాలామంది చరిత్రకారులు వీళ్ళ చరిత్ర 360 నుంచి 618వ సంవత్సరం వరకు జరిగిందంటాలో ఎలాంటి అనుమానాలు లేవని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతా బాగానే ఉంది. మరి వీళ్ళ యొక్క చరిత్రకి శాసనాల శాస్త్రి చాలా శాసనాలు శోధన చేసిందని చెప్పినాం కదా. మరి వీళ్ళ చరిత్రని వీళ్ళ యొక్క శాసనాలని ఏ పేరుతో పిలుస్తారంటే, వీళ్ళ శాసనాలని కొన్ని ప్రాకృత భాషలో ఉన్నాయి,
వీళ్ళు సంస్కృతాన్ని రాజభాషగా చేసిన కొన్ని శాసనాలు మాత్రం ప్రాకృత భాషలో ఉన్నాయి, అత్యధిక శాసనాలు మాత్రం అవి ప్రత్యేకంగా సంస్కృతంలో ఉన్నాయన్న విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళ శాసనాల్లో 17 శాసనాల దాకా రాతి శాసనాలు అంటే శిలల మీద వేసినటువంటి శాసనాలు 17 శాసనాలు దాకా ఉన్నాయి. మిగతా శాసనాలన్నీ కలిపి తామ్రపత్రాల మీద వేసినటువంటి శాసనాలు ఉన్నాయి. మొత్తం వీళ్ళ శాసనాలు సుమారు 21 శాసనాల వరకు ఆంధ్రదేశంలో వెలుగులోకి వచ్చాయి. అందుకని నేను ఇందాక చెప్పినట్టు శాసనాలే వీళ్ళ చరిత్రకు ప్రధానమైనటువంటి ఆధారాలు అయినాయి. అయితే శాసనాల్లో వీళ్ళ శాసనాలని ఏమని పిలుస్తారంటే షార్ట్కట్లో వీళ్ళ శాసనాలని 2 పేర్లతో పిలుస్తారు. ఇంద్రపాల నగర శాసనాలు, ఇంద్రపాల నగర శాసనాలు అనే పేరుతో పిలుస్తారు. లేకపోతేనేమో తుమ్మలగూడెం శాసనాలు, తుమ్మలగూడెం శాసనాలు అనే పేరుతో పిలుస్తారు. బహుశా ఇలా పిలవటానికి కారణం ఏమై ఉంటుంది? వీళ్ళకి దాదాపు 21 శాసనాలు ఉంటే 21 శాసనాలని షార్ట్కట్లో ఇంద్రపాల నగర శాసనాలు లేదా తుమ్మలగూడెం శాసనాలని ఎందుకు పిలుస్తున్నారంటే ఇంద్రపాల నగరంలో బహుశా ఎక్కువ శాసనాలు ఆధారాలు లభించి ఉండవచ్చు, లేదా తుమ్మలగూడెంలో ఎక్కువ శాసనాల ఆధారాలు లభించి ఉండవచ్చు. అందుకని వీటిని ఆ పేరుతో పిలుస్తున్నారన్న విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇవి మళ్ళీ నేను ఇందా చెప్పినట్టుగా ఇవి సంస్కృత భాషలో ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి, ప్లస్ ప్రాకృతంలో ఉన్నాయి. మరి సంస్కృతంలో ఎట్లా ఉన్నాయి, ప్రాకృతంలో ఎలా ఉన్నది ఆ రాజవంశాలను ఆ రాజులని సీక్వెన్స్లో చెప్పేటప్పుడు చెప్తాను. కానీ ఈ భాషలు ఎందుకంటే ఏ రాజు ప్రాకృతంలో ఇప్పించాడు, ఏ రాజు సంస్కృతంలో ఇప్పించింది అనేది మనం తర్వాత అధ్యయనం చేద్దాం. కానీ భాషలు మాత్రం వాళ్ళు వాడింది ఈ రకంగా వాడారు. రెండో విషయం ఏంటంటే మరి వీళ్ళకి సంబంధించినటువంటి అన్ని శాసనాలే ఉన్నాయి, ఆధారాలు ఏమి లిటరరీ సోర్సెస్ ఏమి లేవా, సాహిత్య ఆధారాలు ఏమీ లేవు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి సాహిత్య ఆధారాల్లో ప్రధానమైనటువంటి ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఒకటి గుణస్వామి. ఈ రాజవంశంలో గుణస్వామి అనేటటువంటి వాడు ఒక రచయిత ఉన్నాడు. రెండవ మాధవవర్మ దగ్గర గుణస్వామి అని చెప్పి ఒక రచయిత ఉండేవాడు. ఆ గుణస్వామి రచించినటువంటి జనాశ్రయ చందో విచిత్తి, జనాశ్రయ చందో విచిత్తి అని ఒక పుస్తకం, ఒక గ్రంథం ఉంది. ఇది ఆంధ్రుల చరిత్రకి, ఇది మన విష్ణుకుండెల చరిత్రకి ఆధారమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రంథంగా దీన్ని చెప్తారు. గుణస్వామి చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. జనాశ్రయ చందో విచిత్ అనే పుస్తకం రాసింది గుణస్వామి, సంస్కృతంలో రాశాడు. అర్థమైందండి? గుణస్వామి సంస్కృతంలో రాశాడు. ఈ సంస్కృతంలో రాసిన గ్రంథం ఎవరి కాలంలో రాశాడంటే రెండవ మాధవవర్మ కాలంలో గుణస్వామి ఈ గ్రంథాన్ని రాశాడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే జనాశ్రయ చందో విచిత్ అనే గ్రంథం ఎందుకు రాశాడంటే నేను ఇందాకే ఒకసారి ప్రాముఖ్యతలో చెప్పాను. రెండవ మాధవవర్మ పరిపాలనా సమర్థుడు ప్లస్ న్యాయకోవిదుడిగా ప్రసిద్ధి చెందాడు. అదేవిధంగా ప్రజలందరూ ఏదైనా పని మీద వెళ్తే లేదు కాదు అనేటటువంటి మాట ఆయన నోటి నుంచి రాదు. అందుకని ఎంతోమంది జనాలు ఆయన్ని ఆశ్రయించేవాళ్ళు కాబట్టి ఆయనకి జనాశ్రయ అనే బిరుదు ఉంది. ఆయనకు ఉన్నటువంటి జనాశ్రయ అనే బిరుదుని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని ఎంతమందిని హెల్ప్ చేసింది అనే విషయాన్ని ఇతివృత్తంగా తీసుకొని జనాశ్రయ చందో విచిత్ అనే గ్రంథాన్ని గుణస్వామి రచించిందని మనకి ఆధారాల ద్వారా లభిస్తుంది. అయితే దీనిలో చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఏమి భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే అసలు ఆ విష్ణుకుండిన రాజవంశాన్ని మొత్తాన్ని అధ్యయనం చేస్తే ఎక్కడా కూడా గుణస్వామి అనేటటువంటి రచయితే ఉన్నట్టుగా కనపడదు. అర్థమైందండి? గుణస్వామి అనేటువంటి రచయిత ఎక్కడ ఉన్నట్టుగానే కనపడదు. మరి ఈ గుణస్వామి అనేవాడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాధించారు. తీస్తే చాలా మంది చరిత్రకారులు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏంటంటే రెండవ మాధవవర్మకే గుణస్వామి అనేటటువంటి రెండో పేరుందంట. రెండవ మాధవవర్మకే గుణస్వామి అనేట ఒక రెండో పేరుందంట. ఆ రెండో పేరుతో తన గ్రంథాన్ని ఆయనే రాసుకున్నాడని చెప్తారు. ఎందుకంటే ఈ జనాశ్రయ చందో విచిత్ అనే పుస్తకం రాసి రిటర్న్ బై రెండవ మాధవవర్మ, రాసింది రెండవ మాధవవర్మ అని చెప్తే తన బ్యాండ్ మేళం తానే వాయించుకున్నట్టు, తన గొప్పతనాన్ని తానే వాయించుకుని చెప్పుకుంటున్నట్టుగా ఉంటుందని చెప్పి మారు పేరైనటువంటి గుణస్వామి అనే పేరుతో ఈ పుస్తకాన్ని తానే రచించినట్టుగా చెప్తారు చాలామంది చరిత్రకారులు. ఏదేమైనా కూడా అది ఆ భిన్న స్వరాల వ్యవహారం మనం పక్కన పెడితే అది వివాదాస్పదమైనటువంటి విషయం మనం పక్కన
పెడితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విష్ణుకుండెల చరిత్రకు ప్రధానమైనటువంటి గ్రంథం ఏంటంటే మాత్రం జనాశ్రయ చందో విచ్చిత్తి. దాన్ని రాసింది గుణస్వామి. అతడు 2వ మాధవవర్మ వంశంలోనే గొప్ప చక్రవర్తి అయిన 2వ మాధవవర్మ ఆస్థానంలో ఉండని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు విష్ణుకుండెల జన్మస్థలం మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. నాకు తెలిసి ఆంధ్రదేశ చరిత్రలో ఆంధ్ర శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండెన్లు వీళ్ళ మీద జరిగినంత పరిశోధన బహుశా ఎవరి మీద జరిగి ఉండదేమో. ఎందుకంటే చరిత్రకి ఒక కొత్త రూపం తీసుకొచ్చారు. ఆంధ్రదేశ చరిత్రకి ఒక విధంగా బేస్మట్టం వేసినటువంటి చక్రవర్తులు వాళ్ళే కాబట్టం వల్ల అసలు వీళ్ళు ఎవరు, ఎందుకంటే వీళ్ళు బేసికల్గా ఆంధ్ర ప్రాంతంలోనే పుట్టి జన్మస్థానం వీళ్ళదే ఇక్కడైనా లేకపోతే బయట నుంచి వచ్చారా అనే దాని మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి. అయితే ఇప్పుడు విష్ణుకుండెల యొక్క జన్మస్థలం మీద కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఎలా అంటే ఒక ఆయన అన్నాడు, కీలుహరన్ చరిత్రకారుడైనటువంటి కీలుహరన్ అనేటటువంటి వ్యక్తి ఒక మాట అన్నాడు. ఎందుకంటే చాలామంది చరిత్రకారులు వాళ్ళ పరిశోధనలో ఏం చేస్తారంటే ఒక చిన్న పదాన్ని పట్టుకొని ఎక్కడో చోట లింకు పెడతారు. పెట్టి బహుశా వేరే చోట నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారేమో, ఆ సంతతి ఇక్కడ ఉంటే బాగానే ఉంది, మరి వేరే ఇదే పేరు మీద వేరే చోట ఉంటున్నారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారా లేకపోతే వీళ్ళే ఆడికి పోయి ఉంటారా అని దాని మీద కూడా చరిత్రకారులు అదే పరిశోధన చేస్తుంటారు. ఉదాహరణ చూడండి, మనం ఇక్ష్వాకులు అని చెప్పుకుంటాం. ఇక్ష్వాకులు అంటే చెరుకుగాడని, వాళ్ళు ఇక్ష అంటే చెరుకుగాడని పెట్టుకున్నారని మనం పాఠంలో చెప్పుకుంటాం. కానీ ప్రత్యేకంగా రాబ్సన్ బ్రోలర్ అనే చరిత్రకారులు ఇక్ష్వాకుల మీద అద్భుతంగా పరిశోధన చేసి ఒక కొత్త విషయం చెప్పారు. ఇక్ష్వాకులు అంటే ఏంది? ఇక్ష్వాకు వంశ తిలక అంటే శ్రీరాముని ఇక్ష్వాకు వంశ తిలక అంటారు. అంటే మా దృష్టిలో ఇక్ష్వాకులు మన ఆంధ్రదేశం వాళ్ళు కాదు, వాళ్ళు ఖచ్చితంగా ఉత్తర భారతదేశంలో శ్రీరాముడి సంతతి వాళ్ళని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదా? అలాగే కీలుహరన్ అనే వ్యక్తి విష్ణుకుండెల మీద పరిశోధన చేశాడు. ఎందుకంటే చరిత్రలో గుహాలయాలు ఇంత అద్భుతం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు నిజంగా ఆంధ్రదేశం వాళ్ళేనా అని పరిశోధన చేస్తే ఈయన ఏమన్నాడంటే, నా అభిప్రాయం ప్రకారం వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రదేశంలో వినుకొండ అనేటటువంటి ప్రాంతం, ఆంధ్రదేశంలోని వినుకొండ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. అంతేకాదు వీళ్ళు పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా వినుకొండతోనే సంబంధం ఉన్నాయి, అక్కడే వాళ్ళకి అంతా ఆధారం ఉంది కాబట్టి వాళ్ళ సంతతంతా కూడా అక్కడే వృద్ధి చెందింది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం వీళ్ళు వినుకొండ ప్రాంతమే వీళ్ళ జన్మస్థలం అని చెప్పింది ఎవరయ్యా అంటే కీలుహరన్ అన్నాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, వినుకొండనే ఇలా ప్రధానమైనటువంటి అని చెప్పడానికి ప్రధానమైన ఆధారం ఏంటంటే వి కలుస్తుంది విష్ణుకుండెంలో వినుకొండ. ఈ వినుకొండ వికృత రూపమే విష్ణుకుండెంలో అయిందని చెప్పి కీలుహరన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఈయన చెప్పిందే ఫైనల్ అని కాదు, ఎవడు ఆడిపోతే మనకెందుకు, ఎవడి అభిప్రాయం చెప్పింది అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది ఈయన అన్నాడు. నెక్స్ట్ ఇంకొక ఆయన ఎవరంటే బిఎస్ఎల్ హనుమంతరావు అనేటటువంటి చరిత్రకారుడు. ఈయన ఏమని చెప్పిందంటే, నా అభిప్రాయం ప్రకారం విష్ణుకుండెలు మన ఆంధ్రదేశంలోని అమరావతి అనేటటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశారు. వాళ్ళ రాజధాని అమరావతి, అదేవిధంగా వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు కూడా అమరావతితోనే మమేకమైన అమరావతితోనే సంబంధం ఉందని చెప్పాడు బిఎస్ఎల్ హనుమంతరావు. అందుకే ఆయన ఏమని చెప్పిందంటే, అమరావతి అనేది ఇంద్రుడు పరిపాలన చేసినటువంటి నగరం. దేవేంద్రుడు అంటే ఇంద్రలోకాన్ని పరిపాలన చేసిన ఆ అమరేంద్రుడు అనేవాడు అమరావతిని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశాడు. అందుకని ఆయన హిందూ మతాన్ని విస్తృతంగా అభివృద్ధి చేశాడు. అలాగే విష్ణుకుండెలు కూడా ఆ హిందూ మతాన్ని అభిమానించబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సంస్కృత భాష, హిందూ దేవుళ్ళు అని అన్నారు కాబట్టి వాళ్ళు నాకు తెలిసి వీళ్ళు అమరావతిని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసి ఉంటారని చెప్పిన వాడు వాళ్ళ నేటివ్ ప్లేస్ అమరావతి అని చెప్పిన వాడు బిఎస్ఎల్ హనుమంతరావు అనే వ్యక్తి చెప్పాడు. నెక్స్ట్ మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే కృష్ణ శాస్త్రి అనేటటువంటి వ్యక్తి ఏమని చెప్పిందంటే, నా అభిప్రాయం ప్రకారం విష్ణుకుండెన్లు అటు వినుకొండ ప్రాంతం వాళ్ళు కాదు,
అమరావతి ప్రాంతం వాళ్ళు కాదు. నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు కీసరగుట్ట రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట అనేటటువంటిది వీళ్ళ ప్రాంతం అని చెప్పాడు కృష్ణశాస్త్రి. ఆయన కీసరగుట్టని ఎలా అన్నాడంటే ఒక చిన్న అభిప్రాయం చెప్పాడు. విష్ణుకన్యలు మాట్లాడితే మేము శ్రీపాద భక్తులము అంటే శివుడి భక్తులం అని చెప్పుకున్నారు. కీసరగుట్టలో మొత్తం మొత్తం శివలింగాలు ఉంటాయి, శివాలయం ఉంటుంది. అందుకని వీళ్ళు శ్రీపాద భక్తులం అంటారంటే నాకు తెలిసి కీసరగుట్టే వాళ్ళ రాజధాని అని చెప్పిన వాడు కృష్ణశాస్త్రి అనేటువంటి చరిత్రకారుడు చెప్పిండు. ఇంకొక అడుగు ముందుకేసి ప్రత్యేకంగా నెలటూరి వెంకట రమణయ్య అనేటటువంటి చరిత్రకారుడు ఏమన్నాడంటే వీళ్ళు శ్రీపర్వతం అంటున్నారంటే నాకు ఇంకొక అభిప్రాయం వస్తుంది. నాకు తెలిసి వీళ్ళు ఆ నాగార్జున కొండని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసి ఉంటారని చెప్పారు. దానికి అంత ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఆల్రెడీ విష్ణు విక్ష్వాకులు పరిపాలన చేశారు కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఆయన ఇందాక మనం చెప్పినట్టు బిఎన్ శాస్త్రి ఏమని పరిశోధన చేసిందంటే వీళ్ళు చెప్పింది ఏది ఫైనల్ కాదు. నా అభిప్రాయం ప్రకారం విష్ణుకుండెల వాళ్ళ జన్మస్థలం నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే నల్గొండ జిల్లాలోని ఇంద్రపాల నగరం అనేటటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి వాళ్ళ ప్రధానమైన ఊరు. వాళ్ళ ప్రస్థానం అక్కడే స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యి అమరావతి ఎక్కడ మహబూబ్ నగర్ జిల్లా అమరాబాదులో కొన్ని రోజులు, ఆంధ్రదేశంలో దెందులూరు అనే ఊరు కొన్ని రోజులు, అదేవిధంగా కృష్ణా జిల్లాలో తిరువూరు అనేటటువంటి దాన్ని కూడా వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి ఆయా చక్రవర్తులు రాజధానులుగా చేసుకొని పరిపాలన చేశారు. ఊకే రాజధానులు మార్చుకుంటూ పరిపాలన చేశారు. అయితే వీళ్ళు పుట్టుపూర్వోత్తరాలు తెలంగాణలో స్టార్ట్ చేసి పరిపాలన మొత్తం కూడా ఆంధ్రదేశంలో చేశారని చెప్పి శాసన ఆధారాల ద్వారా నిరూపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే శాసనాల శాస్త్రి, ఆయనే బిఎన్ శాస్త్రి చెప్పాడు. అంటే ఏమన్నాడు, ఆంధ్రదేశంలో వీళ్ళు ఎంతో ముద్ర వేశారు, గుహాలయాలు కట్టించారు, అన్ని రకాలుగా వీళ్ళు నెంబర్ 1. కాకపోతే వాళ్ళు పుట్టుపూర్వోత్తరాలు మాత్రం మొదలుపెట్టింది నా శాసనాధ్యయనాల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఇంద్రపాల నగరం నల్గొండ జిల్లాలో ఇంద్రపాల నగరం, ఇప్పుడు దాన్ని రామన్నపేట అనే పేరుతో పిలుస్తారు నల్గొండ జిల్లాలో. ఆ రామన్నపేటలో ఇంద్రపాల నగరం నుంచి పరిపాలన స్టార్ట్ చేశారు. దానికి ప్రధాన నిదర్శనం ఏంటంటే వాళ్ళు ఇంద్ర అనే పేరు పెట్టుకున్నారంటే 2 కారణాలు ఉన్నాయి. ఆ రాజ్యాన్ని స్థాపించినోడు ఇంద్రవర్మ ఒకటి కావటం, రెండోది వాళ్ళు ఇంద్రుడి మీద, హిందూ దేవుల మీద ప్రేమ ఉంది, హిందూ గాడ్స్ మీద అభిమానం ఉండటం వల్ల ఇలా చేశారని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. తమ అభిప్రాయాలలో వాళ్ళ గొప్ప అభిప్రాయాలు అనుకుంటారు, అదే నిజం అనుకుంటున్నారు. మరి ఏది నిజం అని దీని మీద లేనిపోని అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర శాసన పరిశోధన సంస్థకు చెందినటువంటి ప్రొఫెసర్ గాయ్ అనేటటువంటి వ్యక్తిని కేంద్ర పరిశోధన శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ గాయ్ అనేటటువంటి వ్యక్తిని మన ఆంధ్రదేశానికి పంపిస్తే ఆయన వచ్చి వీళ్ళందరి ఆధారాలన్నింటినీ కూడా తీసుకురమ్మని చెప్పి చూస్తే ఆ గాయి గారు చేసిన పరిశోధన ప్రకారం ఏమైందంటే బిఎన్ శాస్త్రి చెప్పిన దానికే ఎక్కువ ఆధారాలు లభించాయి. కాబట్టి ఈ చరిత్రని ఈయన గాయి చెప్పింది ఏమని చెప్పాడంటే బిఎన్ శాస్త్రి పరిశోధనే కరెక్టు, ఎందుకంటే ఆయన ఎక్కువ శాసనాలను ఆధారంగా చేసుకొని చెప్పాడు. మీరేమో ఆ వికృత పదమని, వినుకొండ వికృత పదమని, అమరావతి అని చెప్పారు. కాకపోతే వాటికి పురాణాల ప్రకారంలో ఉండొచ్చేమో, కానీ చరిత్రను రాయాలంటే శాసనాధారాలు ముఖ్యం. కాబట్టి ఇప్పుడు బిఎన్ శాస్త్రి చెప్పిందే కరెక్ట్ అని చెప్పాడు గాయ అనేటటువంటి చరిత్రకారుడు. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఎవరి దానికి పరిశోధనకి వెలుగు ఎక్కువ జరిగిందనేది పక్కన పెడితే ఎవరెవరు ఏ అభిప్రాయం, ఏ చరిత్రకారుడు, ఏ పరిశోధనకారుడు, శాసన పరిశోధనకారుడు ఏ అభిప్రాయం చెప్పిందనేది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది విష్ణుకుండెల యొక్క జన్మస్థలం మీద వాళ్ళకు అభిప్రాయం మాత్రమే. జన్మస్థలం ఏదనే దాని మీద అభిప్రాయం. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్